చూడండి ఇక్కడ ఒకటి ప్రసాదం రెడీ అయిపోతుంది. పరవన్నం చేస్తున్నాను అన్నమాట. రాత్రి నానబెట్టుకున్న బియ్యము, ఎప్పుడైనా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న బియ్యం ఉట్టి పాలల్లో వేసి వండితే చాలా బాగుంటుంది ఈ పరవన్నము. ఇప్పుడు నేను అలానే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పరవన్నం రెడీ అవుతుంది. పాలు మరిగాయి, బియ్యం వేసాను, అన్నం ఉడికిపోతుంది ఇందులో. ఇప్పుడు ఇందులో నేను రాత్రి నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేస్తున్నాను. సగ్గు బియ్యం చూడండి నానిపోయాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. పరవన్నం ఎప్పుడు చిన్న మంటలో ఉడకాలి. చూడండి ఇక్కడ 2 hours నుంచి చిన్న మంటలో పరవన్నం ఉడుకుతుంది. ఇట్లా పరవన్నం ఉడికితేనే బాగుంటుంది, ఎందుకంటే అందులో సగ్గుబియ్యం వేసాను కదా, అందుకనేసి మెల్లగా చిన్న మంటలో ఉడకాలి. చూడండి పరవన్నం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను యాలక్కాయ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు పరవన్నానికి కిస్మిస్ వేస్తున్నాను, జీడిపప్పు వేస్తున్నాను, ఇంకొంచెం వేస్తున్నా. ఇప్పుడు దీని మీద నెయ్యి వేస్తున్నాను. చూడండి ఈ నెయ్యిని అది వేపి పరవన్నం మీద వేస్తాను. అప్పుడు రుచిగా పరవన్నం చాలా బాగుంటుంది. జీడిపప్పు, కిస్మిస్, బెల్లం పరవన్నం కదా, ఇప్పుడు బెల్లం పొడి వేస్తున్నాను. చూడండి బెల్లంతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది పరవన్నం. ఇది ఒకసారి శుభ్రంగా కలుపుదాం. చూడండి పరవన్నం ఎంత రుచిగా రెడీ అయిపోతుందో. బెల్లంతో చేసిన పరవన్నం, సగ్గుబియ్యం బియ్యం. చూడండి పరవన్నం కలర్ కూడా బెల్లం వేయగానే ఎంత మంచిగా మారిందో. ఇట్లా బెల్లంతో చేస్తే రుచిగా ఉంటుంది పరవన్నం. ఇంత రుచిగా పరవన్నం చేసినప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయకపోతే ఆ పరవన్నం రుచే వేరుంటుంది. ఇప్పుడు అది వేస్తున్నాను. చూడండి నెయ్యిలో వేపిన కిస్మిస్, జీడిపప్పు. ఇప్పుడు ఒకసారి కలిపేస్తా. రుచికరమైన పరవన్నంలో జీడిపప్పు, కిస్మిస్, నేతిలో వేపింది వేస్తే అబ్బా రుచే రుచి. ఇప్పుడు దీంట్లో ఇంట్లో సాఫ్రాన్ లేకపోతే గులాబీ పువ్వు రేకులు వేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ కూడా ట్రై చేయండి.